ఖైరతాబాద్ మహాగణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనమిస్తున్నాడు. వినాయక చవితి పండుగకు 2 రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు నిర్వాహకులు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లక్షలాది మంది భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా వచ్చి ఆ మహాగణపతిని దర్శనం చేసుకొని మైమర్చిపోతున్నారు. ఈ రోజు 9వ రోజు కావడం, చివరి రోజు కావడంతో అనేక మంది భక్తులు ఖైరతాబాద్ కి తరలి వస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఆ మహాగణపతిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఏడాదితో 71 సంవత్సరాలను ఖైరతాబాద్ మహాగణపతి పూర్తి చేసుకోవడం జరిగింది. 69 అడుగుల్లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి ఆ మహాగణపతి దర్శనమిస్తున్నాడు. ప్రపంచ శాంతి నేపథ్యంలో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని రూపొందించడం జరిగింది. అదే విధంగా ప్రతి ఏడాదిలాగైనా ఈ ఏడాది కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఆ మహాగణపతిని దర్శనం చేసుకుంటున్నారు. మహాగణపతితో పాటు ఈ ఏడాది మనకు పూరి జగన్నాథుడు, అదేవిధంగా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. దీంతో పాటుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహంతో పాటు కుడివైపున గజలమ్మదేవి విగ్రహం కూడా భక్తులకి దర్శనమిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఆ మహాగణపతిని దర్శనం చేసుకొని మైమర్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఆ సంఖ్య మరింత పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటు మనకి క్యూ లైన్లతో పాటు మధ్యలో ఉన్నటువంటి మార్గాన్ని కూడా దర్శనం కోసము ఉంచడం జరిగింది. సో క్యూ లైన్ల ద్వారా వచ్చి మహాగణపతిని దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళతో పాటు మధ్యలో నుంచి వచ్చి దూరం నుంచి చూసి ఆ మహాగణపతిని దర్శనం చేసుకొని వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అర్ధరాత్రి వరకు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఆ మహాగణపతిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఏడాదికేడాది సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు అని కూడా గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ఇక నిమజ్జనానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మనకు గురువారం రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు కమిటీ సభ్యులు అయితే వెసులుబాటుని కల్పించడం జరిగింది. సో అర్ధరాత్రి తర్వాత విగ్రహాన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా వెల్డింగ్ పనులు, అదేవిధంగా కర్ర తొలగింపు పనులు ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టస్కర్లను కూడా తీసుకుని రావడం జరిగింది. సో ముందుగా అయితే మనకు కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహము, పూరి జగన్నాథుల విగ్రహము, అదేవిధంగా లక్ష్మీ సమేత శ్రీ హయగ్రీవ స్వామి విగ్రహము, గజలమ్మదేవి విగ్రహము, ఈ విగ్రహాలని మనకి టస్కర్ల మీద ఎక్కించిన తర్వాత ఖైరతాబాద్ మహాగణపతిని కూడా ఆ పెద్ద టస్కర్ మీద ఎక్కించి నిమజ్జనం కోసం కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో మనకి దాదాపు 40 మందికి పైగా వర్కర్స్ కూడా పాల్గొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి టస్కర్లో ఎక్కించి నిమజ్జనానికి తీసుకొని వెళ్లేంత వరకు కూడా వారందరూ ఎట్లాంటి ఆటంకం జరగకుండా కూడా చూసుకుంటూ ఉంటారు. సో ఈ రోజు చివరి రోజు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడి నుంచో భక్తులు, అంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎదురు చూడాలి ఆ ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పుడు మనకు దర్శనమిస్తాడా అని. అందుకే కష్టమైనా సరే గంటల తరబడి క్యూ లైన్లలో ఎదురు చూసి ఆ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాతనే భక్తులు వెనుదిరిగి వెళ్తున్నారు. మనకి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా మారిపోయాయి. ఏడాదికేడాది ఖైరతాబాద్ మహాగణపతిని నమ్ముకొని ఆయన్ని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారా? కుక్కట్పల్లి. ఇది ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది మరి అంత పెద్ద గణపతిని దగ్గర నుంచి చూడడం? బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం రావడం ఫ్యామిలీతో పాటు ఇదివరకు చాలా సార్లు వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తున్నారు, దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్? చూడొచ్చు. అంటే ఏడాదికేడాది కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆ గణపతిని దర్శనం చేసుకుంటున్నామని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి ఇక్కడికి వచ్చి ఆ మహాగణపతిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా వెనుదిరిగి అయితే వెళ్తున్నారు. ఇక ఈరోజు చివరి రోజు అని మనకి ఆ కమిటీ నిర్వాహకులు పదే పదే భక్తులకి కూడా తెలుపుతున్నారు. ఎందుకంటే రేపటి తర్వాత మనకి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు అనేవి పెడుతూ ఉంటారు. సో మహాగణపతి వద్దకు రావడానికి వాళ్ళకి ఎట్లాంటి ఆస్కారం కూడా ఉండదు. ఎందుకంటే మనకి ఆ కర్రల తొలగింపు, అదే విధంగా వెల్డింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఆ విగ్రహాన్ని కదిలించడం కూడా జరుగుతుంది కాబట్టి ఎట్లాంటి ఆటంకం లేకుండా
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనేది జరగాలి కాబట్టి ఈ రోజు వరకే భక్తులకి అనుమతిస్తున్నట్లుగా కూడా నిర్వాహకులు అయితే తెలపడం జరిగింది. సో ఏడాదికేడాది ఖైరతాబాద్ మహాగణపతి ప్రాముఖ్యత అనేది అంతకంతకు పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఒక్క అడుగుతో మొదలైనటువంటి ఆ పరంపర ఇప్పుడు 71 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 69 అడుగుల్లో ఖైరతాబాద్ మహాగణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఆ బడా గణపతిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా తొలగిపోతాయి అని ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. ఇక ఈ రోజే చివరి రోజు జనాలందరూ కూడా ఆ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు మరి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఆ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు బిల్డర్ రమేష్ అన్న ఉన్నారు. సో ఒక్కసారి అన్నతో మాట్లాడదాము. ఇప్పటి వరకు ఈ సందడి కోలాహలం ఇదంతా కూడా ఏ విధంగా గడుస్తోంది, నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, స్టార్టింగ్ రోజు నుంచి అంటే వినాయక చవితికి 2 రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు? యావత్ భారతదేశం నుంచి లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. మరి ఇదే చివరి రోజు. మరి రేపు 2 టస్కర్ బండ్లు క్రేన్ రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఆ తర్వాత రేక్ షెడ్ తీయడం జరుగుతుంది, నాట్లు తీయడం జరుగుతుంది. భక్తులకు మనవి ఇక్కడ రావద్దు, రేపు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది పోలీస్ డిపార్ట్మెంటు. మరి టస్కర్ బండ్లతో మరి మొత్తం తీయడము, లక్షల మంది పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ ఈరోజే మేము చివరి రోజు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగున సీసీ కెమెరాలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ కానీ, మెడికల్ ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. అన్ని విధాలుగా వాలంటీర్ ఏర్పాటు చేశాం. అన్నిటికంటే మాకు ముందుగా ఛానల్ అన్ని విధాలుగా సహాయ ముఖ్య పాత్ర వీళ్ళదే. మరి వీళ్ళ సహకారంతో ఇంత కంట్రోల్ చేయగలిగాం. మనకి విగ్రహాన్ని కదపడం కానీ లేదంటే ఆ వెల్డింగ్ పనులే కానీ కర్రల తొలగింపు ఇదంతా కూడా ఎప్పుడు జరగబోతోంది? అమ్మా, ముఖ్యంగా చెప్పాలంటే సీతయ్య పంతులు గారు రేపు నైట్ ఒక టైం తీసుకొని కదిలియం జరుగుతుంది. ఆ ప్రకారంగా ఎల్లుండి ఉదయం మరి వినాయకుని మరి షెడ్ తీసిన తర్వాత వినాయకుని లేవటం జరుగుతుంది. టస్కర్ బండ్లో కూర్చోబెట్టి 6 రాడర్లు సైడ్లో సపోర్ట్గా ఉండి వెల్డింగ్ చేసి ముందు ఒక టస్కర్ బండ్లో మరి వాసవి కన్యాక పరమేశ్వరి విగ్రహాన్ని కూర్చోబెడతాము. రెండోది పూరి జగన్నాథంని కూర్చోబెడతాము. మూడవది ఐగ్రస్వామి మరి లక్ష్మీ సమేతగా ఐగ్రస్వామిని కూర్చోబెడతాము. నాలుగవది గజ్జలమ్మను కూర్చోబెడతాం. ఈ విగ్రహాలను కూర్చోబెడుతూ ముందు ఊరేగింపుతో బ్రహ్మాండంగా వెళుతుంది విగ్రహాలు. ఆ తర్వాత రెండోది వినాయకుని 6 గంటలకు కదులుతుంది. పొన్నం ప్రభాకర్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ వారు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టి ఇక్కడ శోభయాత్ర కదులుతుంది. యావత్ ప్రపంచం నుంచి భక్తులు పాల్గొంటారు. ఉస్కేసర్ రాళ్ళనంత భక్తులు పాల్గొంటారు. వారికి మరి అడుగడుగు పోలీస్ బందోబస్తు. ఇక్కడ రోడ్ మ్యాప్ మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి మరి అక్కడ వాసవి సంఘం వారు పులిగోర కానీ ప్రసాదం కానీ ఏర్పాటు చేస్తా భక్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్రటరేట్ కొత్తగా తెలుగు తల్లి సెక్రటరేట్ ఎన్టీఆర్ పార్క్ ప్లేన్ నంబర్ 4 మరి టస్కర్ బండ్లో ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ మరి వినాయక సాగర్ వరకు భక్తులు పాల్గొంటారు. అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్లేన్ నంబర్ 4 ఒక హాఫ్ అన్ అవర్ పూజా కార్యక్రమం, ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. అయితే ఎంతమంది వర్కర్లు ఇందులో పాల్గొనబోతున్నారన్న? ఇప్పటికే టస్కర్లను కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి టస్కర్లను తీసుకురావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ నుంచి టస్కర్ బండ్లు తీసుకురావడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉన్నది. అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 నెలల నుంచి మొదలు పెట్టాము. 70 రోజులు ఏకాదశి నుంచి వినాయక 5 రాష్ట్రాల నుంచి కళాకారులు శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి గుజరాత్, మహారాష్ట్ర, మరి ఒరిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్ని 5 రాష్ట్రాల నుంచి వినాయకుడిని మరి తయారు చేయడం జరిగింది. వినాయకుని దాంట్లో మిక్స్ మరి వరిగడ్డి, వరి పొట్టు, ఉసికే, సుతిలి పొట్టు, కాటన్ బట్ట ఇవి అన్ని విధాలుగా మిక్స్ చేసి 70 రోజుల్లో తయారు చేయడం జరిగినది. మరి వినాయకుని ఖైరతాబాద్ భక్తులందరూ సహకరించినందుకు, మాకు అన్ని విధాలుగా పాల్గొనేందుకు గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు. ముఖ్యమంత్రి అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి ముఖ్య పాత్ర మీడియా ఛానల్ మరి వారి ముఖ్య పాత్ర వహించినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు ఈ రోజు వరకే అని మనకి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు తెలపడం జరిగింది. గురువారం అర్ధరాత్రి వరకు కూడా భక్తులు
భక్తుల కోసం ఆ మహాగణపతి దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత శుక్రవారం రోజున పోలీసులకు అప్పజెప్పేస్తారు. వెల్డింగ్ కి సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా కర్రల తొలగింపు ఇదంతా కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి టస్కర్లు తెప్పించినట్లుగా కూడా మనకి కమిటీ నిర్వాహకులైతే తెలపడం జరుగుతుంది. ఇక శనివారం రోజున అంగరంగ వైభవంగా లక్షల మంది భక్తుల సమక్షంలో గంగవడికి ఖైరతాబాద్ మహాగణపతి వెళ్ళనున్నారు. సో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలం ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాలలో మనకి కొనసాగుతూనే ఉంటుంది. ఆ మహాగణపతిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఏడాది పొడవునా భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తరుణం రానే వచ్చింది. అసలు చూడగానే మనకి దాదాపు 7-8 రోజులు కూడా గడిచిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ మొదలైనటువంటి రోజు నుంచి అంతకు 2 రోజుల ముందు నుంచే కూడా అనేక మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకొని వారందరూ కూడా ఎంతో సంతోషంతో వెనుదిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. విడుదల లక్ష్మీకాంత్, అంజుమబిక్ టీవీ, హైదరాబాద్. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉండడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి తరలివచ్చారు. రాత్రి 11 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న భక్తులను మాత్రమే అనుమతించారు ఉత్సవ కమిటీ. దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రేపు నిమజ్జనం ఉండడంతో ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల మంది బడా గణేష్ ను దర్శించుకున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్ వైపు వస్తున్న వాహనాలకు ఆంక్షలు విధించనున్నారు. ఇప్పటికే సిపి ఆనంద్ రూట్ మ్యాప్ ను రెడీ చేశారు. వాహనదారులు ఆయా రూట్లలో వెళ్లాలని సూచించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. నిన్న అర్ధరాత్రి నుంచి మహాగణపతిని క్రేన్ మీదకు చేర్చే పనులు ప్రారంభమయ్యాయి. రాత్రి మొత్తం వెల్డింగ్ పనులు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం గణనాథుడి శోభాయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం 1:30లోపు నిమజ్జన వేడుకను పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 30,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంచగా ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేసింది. నిమజ్జనానికి 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, అత్యవసర పరిస్థితుల కోసం 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారు. పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని కేటాయించింది. రాత్రి వేళల్లో సౌకర్యం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అధికారులు అంచనా ప్రకారం రేపు సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్నాయి. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జంట నగరాల్లోని రేపు ఉస్మానియా పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లుగా అధికారులు తెలిపారు. పీజీ కోర్సుల 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలతో పాటు బీఈడీ 2, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేశారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంటూ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో సెలవు వర్తించనుంది. రేపు సెలవు కారణంగా అక్టోబర్ 11వ తేదీ 2వ శనివారం రోజున పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియానికి రేపు సెలవు ఉంటుందంటూ అధికారులు తెలిపారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మ్యూజియం సందర్శనను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్గా సందర్శకులను అనుమతిస్తామని పేర్కొన్నారు.